వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మీ సమయాన్ని వృధా చేసుకొని మా కోసం ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ అంటే అవగాహన కల్పించుకోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేడం పేరు డాక్టర్ చైతన్య, మేడం వచ్చి డెంటల్ డాక్టర్ అనమాట. నేను వచ్చి స్టాఫ్ నర్సు. ఇంతసేపు మనము నోటి క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ని మనం ముందుగా ఎలా గుర్తించాలంటే, మనకి రొమ్ము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ముని మనము ఒక అద్దం ఎదురుగా మనకి స్ట్రైట్గా నిలబడుకొని మన ఈ 3 వేళ్లతో ఇలా మన రొమ్ముని మనం అదుముకుంటే లోపల మనకి ఎలా అయినా ఏదైనా గడ్డ అనేది తగిలినప్పుడు అది చిన్న గడ్డగా ఉందని మనం ఆపేయకూడదు. ఒకవేళ మనకి రొమ్ములో ఏదైనా గడ్డగా కానీ ఏదైనా తెలిసినప్పుడు వెంటనే మన ప్రభుత్వ హాస్పిటల్ కానీ మనకి ఎక్కడైతే అక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్ లేదా సిస్టర్లకి మేడం నాకు రొమ్ములో గడ్డగా తెలుస్తుంది ఏమి అనేది మనం ముందు దశలో గుర్తించుకుంటే, అది నార్మల్ గడ్డ అయితే మనకి మందులు అలా ఏమన్నా ఇచ్చి తగ్గించుకోవచ్చు. అలాగే ఒకవేళ అది రొమ్ము పెరిగిపోయి మన చనుముల నుంచి నీరు కానీ చీము కానీ కారుతున్నప్పుడు కూడా మనం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మామోగ్రామ్ మెషిన్ అనేది మామోగ్రామ్ చేయించుకోవాలి. అంటే మనకి ఇక్కడ చాలా వరకు పింక్ బస్ వచ్చినప్పుడు మీకు రొమ్ముకి స్కానింగ్ చేసి ఉంటారు, అవగాహన చేయించుకున్నారు కదా చాలా వరకు. అలా మనకి రొమ్ముకి ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి రొమ్ముల్లో గడ్డలు ఉన్నప్పుడు అది పెద్ద గడ్డ, క్యాన్సర్ గడ్డనా ఏదన్నా అనేది మనం తెలుసుకొని, ఒకవేళ అది నార్మల్ గడ్డ అయితే చిన్న సూది పరీక్ష, ఒకవేళ మనకు అది ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ అనేది తెలిసినప్పుడు మనకి రొమ్ము దగ్గర చిన్న సూది పరీక్ష అంటే బయాప్సీ అనేది చిన్న సూది పరీక్ష చేసి అది ల్యాబ్కి అనేది ఇచ్చి పంపిస్తాం. అలాగే మనకి రొమ్ము క్యాన్సర్ వస్తుంది అని ముందుగానే లక్షణాలు ఏమంటే, రొమ్ములో నొప్పి వస్తుంది, మనకి రొమ్ము సైజులు అనేవి మారుతాయి అన్నమాట. మనకి కమలా పండు తొక్కు తెలుసు కదా, దాని లోపల పైన తెల్లటి మచ్చలుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు లేదా మన చనుముల నుంచి నీరు కానీ రక్తస్రావం కానీ ఎక్కువ కారుతున్నప్పుడు, రొమ్ములు నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు, అలా ఏమన్నా ఉన్నప్పుడు మనకి దగ్గరగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మనం మామోగ్రామ్ అనేది చేయించుకుంటే అది ఏమి గడ్డ, మన క్యాన్సర్ గడ్డనా ఏదన్నా అనేది తెలుసుకోవాలి. అలాగే మన కుటుంబంలో ఎవరికైనా బంధువుల్లో కానీ మనకి ఎవరికైనా రిలేషన్లో క్యాన్సర్ ఉంది అన్నప్పుడు మనం కూడా ముందస్తుగానే క్యాన్సర్ని గుర్తించుకోవాలన్నమాట. అంటే వాళ్ళకు ఉంది కదా, మనకి వచ్చో రాకపోవచ్చో అని కాకుండా ముందుగానే మనం వెళ్ళి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మామోగ్రామ్ పరీక్ష అనేది మనం 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నమాట. అలాగే ఎక్కువగా జీన్స్ వల్ల కూడా వస్తుంది. అంటే మీ ఫాదర్ వాళ్ళ సైడ్ కానీ మదర్ వాళ్ళ సైడ్ కానీ ఎవరికైనా ఉన్నా కూడా మనకి రాకపోయినా 90% కాకపోయినా 50% అయినా మన పిల్లలకైనా వచ్చే ఛాన్స్ అంటే జెనెటికల్ డిజార్డర్ అనమాట. ఇది మనకి వచ్చే ఛాన్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటోలో, ఇక్కడ రొమ్ము సైజులు అనేవి మారిపోయి ఉంటాయన్నమాట. అలాగే మనకి చనుము అనేది కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయి చీము, ఎక్కువ రక్తం కానీ రావడము, ఎక్కువ అంటే రొమ్ము టచ్ అయితేనే మనకి బ్లౌజ్ వేసుకున్నా ఏం వేసుకున్నా నొప్పి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము వెళ్ళి ముందుగానే స్కానింగ్ చేయించుకొని బయాప్సీ తీసుకుని, ఒకవేళ మనకి రొమ్ములో అది ఎక్కువ క్యాన్సర్ గడ్డ ఎక్కువ అయిపోయింది అలాంటప్పుడు మనకి ఒక రొమ్మును అనేది తొలగించేస్తారనమాట. అంటే మాస్టెక్టమీ అంటే ఒక పూర్తిగా రొమ్మును అనేది తొలగించేస్తారు. ఒక రొమ్ముని తొలగించేసినప్పుడు మనకి ఇంకో రొమ్ముకి రాదు కదా మేడం అనుకోవచ్చు, కాదు, వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ఒక రొమ్ముని తీసేసినా కూడా ఇంకో రొమ్ముకి మనం 6 నెలలకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ అదే రొమ్ముకి పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు రొమ్ము క్యాన్సర్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? అదే ఈ రోజు నుంచి ఉమెన్స్ డే తరఫున మీకేం చెప్తానంటే, ముట్లు వచ్చిన 10 రోజులకి అంటే పీరియడ్స్ వచ్చిన 10 రోజులకి ప్రతి ఒక్క ఆడవాళ్ళు అద్దం ముందు నుంచొని 2 చేతులు పైకి పెట్టుకొని 3 వేళ్లతో 2 రొమ్ముల్ని తడుముకుంటూ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా సంకలు కానీ రొమ్ము చుట్టూ కానీ చనుముల నుంచి రక్తం రావడం కానీ ఉంటే ఖచ్చితంగా మీ ఆశా వర్కర్కి చెప్పాలి. అది నార్మల్ గడ్డలు కూడా ఉంటాయి, కానీ ఎందుకైనా ముందుగా కొన్నిసార్లు మనం ముందే చెప్పి పెట్టామంటే అది నార్మల్ గడ్డ అనుకో మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అదే ఏదైనా మన ముఖ పరీక్షలో ఏదైనా తెలిసిందంటే మనం ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవచ్చు. తొందరగా తీసుకోవడం వల్ల మన జీవిత కాలం అనేది చాలా వరకు పెంచుకోవచ్చు. అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ రోజు నుంచి నెలకు ఒకసారి
ముట్లు వచ్చిన 10 రోజులకి అద్దం ముందు నుంచొని 2 రొమ్ములు చెక్ చేసుకోవాలి. ఏమైనా గడ్డలు కానీ చనుములో నుంచి రక్తం కానీ షేప్లో ఏదైనా చేంజెస్ కానీ ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చేసుకుంటారా? తప్పకుండా. ఇలా నిలబడుకోవాలి. మనం అద్దం దగ్గర నిలబడుకొని, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అద్దం దగ్గర నిలబడుకొని మన 2 చేతులు ఎత్తుకొని మనం చేసుకుంటే మనకే రొమ్ము గడ్డలు అనేవి తెలుస్తుంది అనమాట. ఇలా అప్పుడు మనకేమన్నా చిన్న గడ్డ అంటే చాలా వరకు నిర్లక్ష్యం చేసుకుంటారు, చిన్న గడ్డే కదా హాస్పిటల్కి పోకపోయినా కాదు. ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ అనే రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళలో గర్భసంచి క్యాన్సర్లే అధికంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఇలా క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఇవ్వడము, పింక్ బస్ వచ్చి మీకు పరీక్షలు చేయడము, అంటే ప్రాథమిక దశ ముందు దశలోనే మన క్యాన్సర్ని కనుక గుర్తించుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే కనుక్కుంటాం. కానీ చాలా వరకు ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో కనుక్కుంటున్నాం. ఫైనల్ స్టేజ్లో కనుక్కొని మనకి ఏం ఉపయోగం? కొన్ని మాంతలు, కీమోథెరపీలు, రేడియేషన్లు, కరెంట్లు అవన్నీ పెట్టించినా కూడా మనకి యూజ్ అనేది ఉండదు. కాబట్టి ముందు దశలోనే మనం క్యాన్సర్లు అనేది గుర్తించాలి. అలాగే గర్భసంచి క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్. అంటే కింద పాస్ పోయే చోట ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కింద గర్భసంచి దగ్గర ఎక్కువ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తాయి. మనకి ఎక్కువగా తెల్లబట్ట అవుతున్నా కూడా మనం ప్రభుత్వ హాస్పిటల్కి కానీ మనకి దగ్గరగా ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మనకు తెల్లబట్ట ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మనం చూపించుకోవాలి. అలాగే దీర్ఘకాలంగా నడుము నొప్పి అలా ఉన్నప్పుడు కూడా మనకి గర్భసంచి క్యాన్సర్ అనేది రావచ్చు. లేదు అంటే ముట్లు ఎక్కువగా పోతూనే ఉంటాం నెలల కొద్దీ, లేకపోతే కొంతమంది ఆగినా కూడా గడ్డలుగా రక్తం అనేది పడుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా మనము గర్భసంచి పరీక్ష అంటే పాప్స్మియర్ టెస్ట్, మీకు ఆల్రెడీ కొంతమందికి ఇక్కడ ఫస్ట్లో చేసుకున్న వాళ్ళకైతే అవగాహన ఉంటుంది పాప్స్మియర్ టెస్ట్ అంటే ఎలా చేస్తారు అని. ఆ పాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్, ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే గర్భసంచి దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో వారానికో 10 రోజులకో మాత్రలు రాసిచ్చేస్తే తగ్గిపోతుంది. లేదు మనకి మందులు మాత్రలు వాడినా కూడా తగ్గలేదు అంటే అప్పుడు మీకు చిన్న బయాప్సీ అంటే రొమ్ముకైతే ఎలా అయితే సూది పరీక్ష చేస్తారో గర్భసంచి కూడా సూది పరీక్ష అనేది చేసి ల్యాబ్కి పంపిస్తారనమాట. అక్కడ మీకు ఏమన్నా ఒకవేళ క్యాన్సర్ అని అనిపించింది అంటే హిస్టెక్టమీ అంటే గర్భసంచి అనేది తొలగిస్తారు. మీరు అనొచ్చు మేడం గర్భసంచి తీసేసినా కూడా మా క్యాన్సర్ రావచ్చా అని అడగచ్చు. కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగానే మనము ఇలాంటి క్యాన్సర్లు అనేవి ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు ఈ గర్భసంచి పరీక్ష కూడా 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి అనేది గర్భసంచి పాప్స్మియర్ టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి. అలాగే ఎక్కువ అబార్షన్లు అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది. లేకపోతే 40 సంవత్సరాలు పైబడినప్పుడు అప్పుడు పిల్లలు పుడతారు కదా వాళ్ళకి, అలా లేదా 15 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మెచ్యూరి అయిపోతారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ నడుము నొప్పి రావడం ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అనిపించినప్పుడు కూడా మనం వెళ్ళి ఒక్కసారిగా ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదమ్మా, ముట్లు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? ఉన్నారు కదా, వాళ్ళకి ముట్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేమి కనిపించకూడదు. అట్లా కాకుండా మెనోపాజ్ అంటారు, ముట్లు ఆగిపోవడం అంటే మెనోపాజ్. ఆ ముట్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా తెల్ల మైలు కానీ ఎర్ర మైలు కానీ కనిపించిందంటే ఖచ్చితంగా మనం డౌట్ పడాలి. వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. మనకు లంగాకి కానీ మనం చీర కట్టుకుంటాం కదా, ముసలి వాళ్ళు ముట్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా తెల్లగా కానీ ఎర్రగా కానీ ముట్లు ఆగిపోయినాక కనిపించకూడదు మనకి ఏది. అట్లా కాకుండా మెనోపాజ్ ముట్లు ఆగిపోయిన తర్వాత ఏదైనా తెల్ల మైలు, ఏదైనా స్మెల్ అంటే మనం భరించలేని స్మెల్, అన్ప్లెజెంట్ స్మెల్ అంటారు. ఆ తెల్ల మైలు అనేది భరించలేని వాసనతో కూడుకున్న తెల్ల మైలు వస్తుంది. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే గర్భసంచిలోనే ఏదైనా ఇన్ఫెక్షనో ఏదైనా వేరేది ఏదైనా ఉంటేనే ముట్లు ఆగిపోయిన తర్వాత కనిపిస్తాయి. తర్వాత భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా మనకు రక్తం కారుతుంది, ఏదైనా బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా మనం డౌట్ పడాలి. ఇవన్నీ గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు. అదేవిధంగా ఎక్కువ మెన్స్ట్రువల్ పీరియడ్ ఎక్కువ రోజులు 5 రోజులు రావడం అనేది నార్మల్. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 అట్లా కాకుండా కంటిన్యూస్గా హెవీ బ్లీడింగ్, హెవీ మెన్స్ట్రువల్ పీరియడ్, హెవీ రక్తం కారుతుందంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అదేవిధంగా మనకు ముట్లు ఆగిపోయింది అది చూస్తారు కదా, అదేవిధంగా కన్సిస్టెంట్గా నడుము నొప్పి ఎక్కువ పర్సిస్టెంట్ ఎప్పుడు నడుము నొప్పి ఉంది అంటే కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు
ఖచ్చితంగా గర్భసంచికి సంబంధించిన పాప్స్మియర్ పరీక్ష అని ఉంటుంది. ఆ పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి. అర్థమైందా? ఇవి క్యాన్సర్ లక్షణాలు. మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పండి, చిన్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి. ఇవన్నీ గర్భసంచి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎంతవరకు ఇది తెలుసు అనే దాని మీద చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రొమ్ము స్వీయ పరీక్షలు చెప్పారు కదా, మనం ఎలా రొమ్ము క్యాన్సర్ ఎలా గడ్డలు చూసుకోవాలి, అది మనకు కమ్యూనిటీలో ఎంత ఉంది అంటే ఎట్లా తెలుసా తెలియదా, తెలిస్తే ఎంతవరకు తెలుసు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది అమ్మాయి తెలుస్తుంది. అంటే ఎందుకంటున్నానంటే ఈవెన్ డాక్టర్లు కూడా ఈ కొందరికి తొందరగా డిటెక్ట్ చేయకుండా లేడీ డాక్టర్స్కి కూడా వచ్చింది. అంటే అవగాహన అందరికీ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎందుకులే అని ఒక భయం వల్లనో వేరే కారణాల వల్ల అయినా. సో ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు అమెరికా, యూరోప్ దేశాల్లో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్స్కి వెళ్తే ఈ అన్ని క్యాన్సర్లు అడ్మిట్ అవుతాయి కదా, అన్ని 70 నుంచి 80% అడ్వాన్స్డ్ క్యాన్సర్ మన దేశంలో. అదే అమెరికా వేరే దేశాల్లో అక్కడ అన్ని క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేవి అవన్నీ అర్లీ స్టేజ్, చాలా అర్లీగా డిటెక్ట్ అవుతాయి. మనది లేట్గా డిటెక్ట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవగాహన ఎక్కువ. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న లక్షణాలు ఏమైనా ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలానే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చెప్పారు కదా మేడం, చైతన్య మేడం టోల్డ్ అండ్ ప్రియాంక కూడా చెప్పారు. సో అది మనం ఆల్ ఉమెన్ షుడ్ డూ. అది చేస్తే ఏమవుతుందంటే అర్లీగా డిటెక్ట్. ఇంకోటంటే అర్లీ డిటెక్ట్ అయితే అది క్యూర్ అయిపోతుంది, ఇంకేమీ ప్రాబ్లం ఉండదు. లేట్ అయితే